ఢిల్లీలో మా పనుల మేము బిజీగా ఉంటే స్టేట్‌లో మీ కథలల్ల మీరున్నారా? అరే! కలిసి పని చేయుర్రి. కాంగ్రెస్‌ను పైకి తీసుకురారనంటే ఒకలి పైకి ఒకళ్ళు పోయి పబ్లిక్‌లో పార్టీ పతారాన్ని పలసగా చేస్తుర్రుగా. దేశంలో ఎట్లా ఏలువాడిలా రావాలని మేం పని చేస్తుంటే ఉన్న అధికారాన్ని ఆగం చేస్తట్టుర్రు గదా మీరు. ఇగో ఈ తీరులో రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల మీద గరమైందట. అంత కోపం వచ్చే కథ ఏమైందనంటే చూడు. సర్కారు నడుపుతున్నామా సర్కస్ నడుపుతున్నామా అరే బల్లె పిల్లల కంటే అన్యాయం అయిపోయారు ఒక్కొక్కరు మీ పంచాయతీలు పట్టించుకుందునా నేను ప్రధాన పని చూసుకుందునా అరే తెలంగాణలో షే పార్టీ పురాగా చేతులు లేకుండా పోయిందిగా ఎవరికి భయం భక్తి లేకుండా అయింది అని రాహుల్ గాంధీ ఇక్కడ లీడర్ల మీద మస్తు సీరియస్ అయిందట టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీద రేవంత్ రెడ్డి అనుకూల ఛానల్ వరుస పెట్టి వార్తలు రాపిచ్చి కొన్ని ముచ్చట్లను తిప్పుతున్నారు అసలు బండారం బయట పెడతా అనుకుంటా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏకంగా పీసీసీ చీఫ్ మీదనే ఎట్లా పడితే అట్లా ఆయన ఇజ్జత్ తీసి ఇంటికి గుంజ గట్టేసినట్టు రాస్తే ఏంది ఆ? మీదికెళ్ళి డిజాస్టర్ ప్రెసిడెంట్ అనుకుంటా బ్లాస్టింగ్ వార్తలు వేస్తున్నారు ఏంది ఇవన్నీ బయటోళ్ళ కంటే మీరే ఎక్కువ డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ కండు వాళ్ళని కంకణాలకి కట్టుకుర్రా అనుకుంటా హైకమాండ్ హై బీపీతోని సీరియస్ అయిందట కూల్చివేతలు మంచిరేవుల నాదర్గుల్ భూస్కామ్ల మీద హైకమాండ్ కు మహేష్ గౌడ్ రిపోర్ట్లు ఇచ్చిరని ప్రచారం చేపించారు సీఎం రేవంత్ రెడ్డికి మోడీ ఇచ్చిన ఓపెన్ ఆఫరు భగీరథ్ పోక్సో కేసులో ఇంత ఆలస్యం చేసుడు ఇగో ఇవన్నిటి మీద పీసీసీ చీఫే రాహుల్ కు ఫిర్యాదు చేసినట్టు వార్తలు రాపిచ్చారు ఏమో మరి నాకు తెలియకుంటే ఢిల్లీకి మొత్తం అన్నీ ఆయన్నే మోస్తుండ అనుకోనికి ఇట్లా కక్ష కట్టిరా ఇట్లా మీ ఇష్టానికి మీరు వార్తలు రాపిచ్చి పార్టీ పతనాన్ని పల్స చేసుకుంటూ కూర్చుంటే ఢిల్లీలో ఉన్న మేము చల్లగా సప్పుడు జగ్గుకోవాలనా ఎంబటే ఈ ముచ్చట మీద ఢిల్లీకి రిపోర్ట్ రాయరు అనుకుంటే కేసీ వేణుగోపాల్కి ఆర్డర్ వేసినట్టు రాహుల్ గాంధీ ఇటువంటి ముచ్చట్లన్నీ ఇంత బయటకు వస్తుండే వరకలా పొలిటికల్ సర్కిల్లలో కాంగ్రెస్ కయ్యాల గురించి జోకులు వేసుకుంటున్నారట ఎవరో బయటోళ్ళు బాక్సులు కట్టుకొని పని పెట్టుకొని రావాల్సిన అక్కరే లేదు మీ దాంట్లో మీరే ఎండ్రికాయలు తీరు ఒకరి కాలు ఒకరు పట్టుకొని గుంజుకుంటా పక్క పార్టీల ముంగట పబ్లిక్ ముంగట ఒక్క తిరిగే చిన్నగా అవుతారు నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఎందుకీ కొట్లాటలయ్యా అసలు పవర్లకు రాని రోజులేమో రాకపాయ అని రంది మీద బదనాములు చేసుకుంటా బట్టలు కాల్చుకొని మీద వేసుకుంటారు రాక వచ్చినాకనేమో ఇసొంటి కథలు పడుతుంటా ఐకమత్యం అనే పదాన్ని 5 మూట్ల బాయిలు ఎత్తేస్తారు ఇట్లా చేసుకుంటే ఏ తీర్ల ముంగడి పోతారో పాపం రాహుల్ గాంధీ ప్రధాని కళను ఎన్న నిజం చేస్తారో ఏమో పరి